మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయము. ఫిలిస్తీన్లు ఇజ్రాయెలుతో యుద్ధం చేయగా ఇజ్రాయేలు ఫిలిస్తీయుల ఎదుట నిలవలేక పారిపోయి హతులై గిల్బోవ పర్వతమందు పడిరి. ఫిలిస్తీయులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును అబీనాదాబును మల్కీషువాను హతము చేసిరి. యుద్ధంలో సౌలు ఓడిపోచుండెను. అతడు అంబులు వేయవారి కంటపడి వారి చేత బహుగాయములు నొందెను. అప్పుడు సౌలు, ఈ సున్నతి లేని జనము వచ్చి నాకు మానభంగం చేయకుండా నీవు నీ కత్తి దూసి నన్ను పొడిచి వేయమని తన ఆయుధములను మోయువానితో అనగా అతడు బహు భయపడి అలాగు చేటుకు ఒప్పుకోలేదు. కనుక సౌలు తన కత్తి మీద పడెను. సౌలు చనిపోయినని ఆయుధములను మోయేవాడు తెలుసుకుని తన్ను కత్తిని పట్టుకుని దాని మీద పడి చచ్చెను. ఆ ప్రకారమే సౌలును అతని 3 కుమారులను చచ్చిరి, మరియు అతని ఇంటి వారందరూ చచ్చిరి. జనులు పారిపోయిరనియు సౌలు అతని కుమారులను చనిపోయిరనియు లోయలోని ఇజ్రాయేలందరూ తెలుసుకుని తమ పట్టణములు విడిచి పారిపోగా ఫిలిస్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి. హతులైన వారిని దోచుకుంటకే ఫిలిస్తీయులు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులను గిల్బోవ పర్వతమందు చచ్చి పడి ఉంటే చూచి అతని కవచమును దోచుకుని అతని తలను అతని ఆయుధములను తీసుకుని పోయి ఫిలిస్తీయుల దేశమంతటా వాటిని త్రిప్పి జరిగిన దానిని విగ్రహములకును జనులకును చాటించిరి. వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించిరి. ఫిలిస్తీయులు సౌలునకు చేసిందంతయు యాబేష్గిలాదు వారు వినినప్పుడు పరాక్రమశాలైన వారందరూ లేచిపోయి సౌలు శవమును అతని కుమారుల శవమును తీసుకుని యాబేజునకు వచ్చి వారి ఎముకలను యాబేజునందలి సింధూర వృక్షం కింద పాతి పెట్టి 7 దినములు ఉపవాసం ఉండిరి. ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకును యెహోవా యుద్ధ విచారణ చేయక కర్ణ పిశాచముల యుద్ధ విచారణ చేసి చేయు దానిని వెతికినందుకును సౌలు హతమాయెను. అందునిమిత్తము యెహోవా అతనికి మరణ శిక్ష విధించి రాజ్యమును యెషయా కుమారుడైన దావీదు వశమును చేసెను. మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయము. అప్పుడు ఇజ్రాయేలు అందరును హెబ్రోన్లో ఉండు దావీదునొద్ద కూడి వచ్చి, తగించుము, మేము నీకు ఎముక నంటిన వారము, రక్త సంబంధులము. ఇంతకు ముందు సౌలు రాజు అయినప్పుడు నీవు ఇజ్రాయేలులను నడిపించు వాడవై ఉంటివి. నా జనులకు ఇజ్రాయేలులను నీవు ఏలి వారి మీద అధిపతిగా ఉండు అని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చెను అని మనవి చేసిరి. ఇజ్రాయేలు పెద్దలందరూ హెబ్రోన్లో ఉన్న రాజునొద్దకు రాగా దావీదు హెబ్రోన్లో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను. అప్పుడు వారు సమూయేలు ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇజ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకం చేసిరి. తర్వాత దావీదును ఇజ్రాయేలు వారందరూ యెరూషలేము అనబడిన యోబూసునకు పోయిరి. ఆ దేశ నివాసులైన యోబీసీయులు అచ్చట ఉండిరి. అప్పుడు నీవు వినియందు ప్రవేశింపకూడదని యోబూసు కాపురస్తులు దావీదుతో అనగా దావీదు పట్టణము అనబడిన సియోను కోటను పట్టుకొనెను. ఎవడు మొదట యోబీసీలను హతము చేయనో వాడు ముఖ్యుడును సైన్యాధిపతి అగును అని దావీదు సెలవీయగా సెరూయా కుమారుడు అయిన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందెను. తర్వాత దావీదు ఆ కోటయందు నివాసం చేసినందున దానికి దావీదు పురము అని పేరు కలిగెను. దావీదు మిల్లో మొదలుకొని చుట్టూను పట్టణమును కట్టించెను. యోవాబు పట్టణంలో మిగిలిన భాగములను బాగు చేసెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండగా దావీదు ఈ ప్రకారం అంతకంతకు అధికుడు అగుచుండెను. ఇజ్రాయేలీలకు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకం చేయుటకై అతని రాజ్యం నందు అతనితోనూ ఇజ్రాయేలు అందరితోనూ కూడి సహాయం చేసిన దావీదు నొద్దనున్న పరాక్రమశాలులు అయిన వారిలో ప్రధానులు వీరు. దావీదు నొద్ద నుండిన ఆ పరాక్రమశాలులు పట్టిలోని వారు 30 మంది. వారిలో హక్కోని కుమారుడైన యాషాబాము ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని చంపి వారి మీద ఈటె ఆడించిన వాడు. ఇతని తర్వాతి వాడు అహోయియు డగు దోదో కుమారుడు అయిన ఎలియాజరు. ఇతడు పరాక్రమశాలులని పేరు పొందిన ముగ్గురిలో ఒకడు. ఫిలిస్తీన్లు దాని నిండా యావలుగల చేను ఉన్న పస్తమ్మిలోను యుద్ధం చేటకై కూడిరాగా జనులు ఫిలిస్తీన్లను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతో కూడా అచ్చట ఉండెను. వీరు ఆ చేనిలో నిలిచి దాన్ని కాపాడి ఫిలిస్తీన్లను హతం చేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలగజేసెను. 30 మంది పరాక్రమశాలులలో ముఖ్యులగు ఈ ముగ్గురు అదుల్లాము అను చట్టురాతికొండ గుహలో
నుండు దావీదు నొద్దకు వచ్చిరి. ఫిలిష్తీయుల సమూహము రేఫాయీలు లోయలో దిగి ఉండెను. దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిష్తీయులు దండు బెత్లెహేం నందు ఉండెను. దావీదు ఆశపడి బెత్లెహేం నందలి ఊరి గవని దగ్గర బావి నీళ్లు కొంచెం నాకు దాహంనకు ఎవడు తెచ్చి ఇచ్చునని అనగా ఆ ముగ్గురును ఫిలిష్తీయులు దండులోనికి చొరబడిపోయి బెత్లెహేము ఊరి గవని దగ్గర బావి నీళ్లు చేదుకొని దావీదు నొద్దకు తీసుకుని వచ్చిరి. అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక యెహోవాకు అర్పితంగా వాటిని పారబోసి, నేను ఇలాగు చేయకుండా నా దేవుడు నన్ను కాచునుగాక, ప్రాణంనకు తెగించి ఈ నీళ్లు తెచ్చిన ఈ మనుషుల రక్తంను నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయెను. ఈ ముగ్గురు పరాక్రమశాలులు ఇట్టి పనులు చేసిరి. యోవాబు సహోదరుడైన అభిషై ముగ్గురిలో ప్రధానుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని హతము చేసి తన ఈటై వాని మీద ఆడించిన వాడై ఆ ముగ్గురిలో పేరు పొందిన వాడాయెను. ఆ ముగ్గురిలోనూ కడమ ఇద్దరి కంటే అతడు ఘనత నొందిన వాడే వారికి అధిపతి ఆయను గాని ఆ మొదటి ముగ్గురిలో ఎవరికిని అతనికి సాటి కాలేదు. మరియు కబ్జేయేలు సంబంధుడును పరాక్రమవంతుడు అయిన ఒకరికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాను విక్రమ క్రియల వలన గొప్పవాడు ఆయను. ఇతడు మోయాబీడగు ఆరియేలు కుమారులు ఇద్దరిని చంపించెను. మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గృహయందు చంపివేసెను. 5 మూరలు పొడవు గల మంచి ఎత్తరి అయిన ఐగుప్తిని ఒకని అతడు చావగొట్టెను. ఆ ఐగుప్తిని చేతిలో నేతగాని దోనె వంటి ఈటె ఒకటి ఉండగా ఇతడు ఒక దుడ్డుకర్ర చేత పట్టుకుని వాని మీదికి పోయి ఆ ఈటెను ఐగుప్తిని చేతిలో నుండి ఊడలాగి దానితో వానిని చంపెను. యెహోయాదా కుమారుడైన బెనాయా ఇట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలుల్లో ఘనత నొందిన వాడు ఆయను. 30 మందిలోనూ ఇతడు వాసికెక్కెను గాని ఆ ముగ్గురిలో ఎవరికిని సాటి అయినవాడు కాలేదు. దావీదు ఇతన్ని తన దేహ సంరక్షకుల అధిపతిగా ఉంచెను. మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలులు ఎవరనగా యోవాబు తమ్ముడైన ఆషహేలు, బెత్లెహేము ఊరివాడైన దోదో కుమారుడగు ఎల్హానాను, హారో రీయుడైన హమ్మొత్తు, పెలోనీయుడైన హెలెసు, తెకోవీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నెతోతీయుడైన అబియెజరు, ఊషాతీయుడైన సిబ్బెకై, ఆహూయుడైన ఈలై, నేటోపాతీయుడైన మహారై, నేటోపాతీయుడైన బనాయ కుమారుడగు హేలేదు, బెన్యామీన్ల స్థానంలోని గిబియా ఊరివాడును రీబైకి కుమారుడును అగు ఈతాయి, పిరాతోనీయుడు అయిన బెనాయ, గాయాషు లోయ వాడు అయిన హూరై, అర్బాతీయుడైన అబియేలు, బహా రూమీయుడైన అజ్మావేతు, షైల్బోనీయుడు అయిన ఎల్యాహబ్బా, గీజోనీయుడైన హాషోము కుమారులు, హరారీయుడైన షాగే కుమారుడు అగు యోనతాను, హరారీయుడైన షాకారు కుమారుడగు అహియాము, ఊరు కుమారుడైన ఎలిపాలు, మేకేరాతీయుడు అయిన హేఫేరు, పెలోనీయుడైన అహియా, కర్మేలియుడైన ఎజ్రో, ఎజ్బాయి కుమారులైన నయారై, నాతాను సహోదరుడైన యోవేలు, అగ్రీయుడైన మిస్బారు, అమ్మోనీయుడైన జెలేకు, షేరుయ కుమారుడైన యోవాబు యొక్క అధిపతులు మోయువాడును బేరోతీయుడు అయిన నహారై, ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, ఇత్రీయుడైన ఊరియా, అల్లాయి కుమారుడైన జాబాదు, రుబేనీయుడైన షీజా కుమారుడును రుబేనీలకు పెద్దయు అయిన అదీనా, అతనితోటి వారు అగు 30 మంది, మయాకా కుమారుడు అయిన హానాను, మిత్నీయుడైన యెహోషపాతు, అస్తేరాతీయుడైన ఉజ్జియా, అరోయేరుడైన యోతాను, కుమారులగు షామా, యోహియేలు, షిమ్రి కుమారుడు అయిన యోదియా వేలు, తీజీయుడైన వాని సహోదరుడగు ఆహా, మహావీయుడు అయిన ఏలియేలు, ఎన్నాయాము కుమారులైన ఏరీబై, యోషవ్య, మోయాబీడైన ఇత్మా, ఏలియేలు, ఓబేదు, మోజోబాయి ఊరివాడైన యాహషియేలు. మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయము. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగి ఉండగా సౌలు బంధువులకు బెన్యామీనులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయం చేయుటకై అతని యొద్దకు షిగ్లాగునకు వచ్చిరి. వీరు వీలుకాండ్రు అయిన కుడి ఎడమల చేతులలో
వడిసెల చేత రాళ్ళు రువుటకును వింటి చేత అంబులు విడుచుటకును సమర్థులైన వారెవరనగా గిబియావాడు అయిన షమాయ కుమారుడు అయిన అహీయేజరు ఇతడు అధిపతి. ఇతని తరువాతి వాడగు యోవాషు, అజ్మావేతు కుమారులైన యొజియేలు, పేలేటు, బెరాక, అనేతోనీయుడు అయిన యోహు, 30 మందిలో పరాక్రమశాలియు 30 మందికి పెద్దయు అయిన ఇష్మాయా అను గిబియోనీయుడు ఇర్మియా, యహాజీయేలు, యోహానాను, గేదెరాతీయుడు అయిన యోజాబాదు, ఏలుజై, యోరిమేతు, బెలయ్య, షెమర్య, హారిపీయుడైన షెఫటాయ, కోరాహీయులు అగు ఎల్కానా, యోషియా, అజారేలు, యోహేజరు, యాషాబాము, గేరోదు ఊరివాడైన ఏరోహాము కుమారులు అగు యోహేల, జెబెద్యా అనువారును మరియు గాదీలలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు నొద్ద చేరిరి. వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు, సింహపు ముఖం వంటి ముఖములు గలవారు, కొండల్లో నుండు జింకలంతా పాద వేగము గలవారు. వారు ఎవరనగా మొదటివారు ఏజేరు, రెండోవాడు ఒబెద్యా, మూడోవాడు ఏలియాబు, నాలుగోవాడు దష్మన్నా, ఐదోవాడు ఇర్మియా, ఆరోవాడు అత్తాయి, ఏడోవాడు ఎలియేలు, ఎనిమిదవవాడు యోహానాను, తొమ్మిదవవాడు ఎల్జాబాదు, 10వవాడు ఇర్మియా, 11వవాడు మగ్జ్బన్నాయి. గాదీయులకు వీరు సైన్యములకు అధిపతులై ఉండిరి. వీరిలో అత్యల్పుడైన వాడు 100 మందికి అధిపతి, అత్యధికుడైన వాడు 1000 మందికి అధిపతి. యోర్దాను గట్టుల మీదుగా పొర్లి పారుచుండు మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పు లోయల్లోనూ పడమట లోయల్లోనూ ఉన్న వారందరినీ తరిమివేసిన వారు వీరే. మరియు బెన్యామీనులలో కొందరును యూదా వారిలో కొందరును దావీదు దాగియున్న స్థలమునకు వచ్చిరి. దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెను, మీరు సమాధానం కలిగి నాకు సహాయం చేయుటకై నా యుద్ధకు వచ్చియున్న ఎడల నా హృదయం మీతో అతికియుండును. అట్లు కాక నా వలన మీకు అపకారమేది కలగలేదని ఎరిగి ఉండియు నన్ను నా శత్రు చేతికి అప్పగింపవలనని మీరు వచ్చిన ఎడల మన పితరుల యొక్క దేవుడు దీన్ని చూసి మిమ్మను గద్దించును గాక. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాషై ఆత్మవశుడై దావీదు, మేము నీ వారము, యెషయి కుమారుడా, మేము నీ పక్షంన ఉన్నాము, నీకు సమాధానం కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానం కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయం చేయనని పలుకగా దావీదు వారిని చేర్చుకుని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను. సౌలు మీద యుద్ధము చేయబోవు ఫిలిస్తీయులతో కూడా దావీదు వచ్చినప్పుడు మనష్షే సంబంధులలో కొందరును అతని పక్షంన చేరిరి. దావీదు ఫిలిస్తీయులకు సహాయము చేయకపోయెను, ఏలైనగా అతడు తన యజమానుడు అయిన సౌలు పక్షంనకు మరలి తనకు ప్రాణహాని చేయునని ఎంచి ఫిలిస్తీయులు అధికారులు అతన్ని పంపివేసిరి. అంతటా అతడు సిగ్లాగునకు తిరిగి పోవుచుండగా మనష్షే సంబంధులు అయిన అద్నా, యోజాబాదు, యొదియవేలు, మికాయేలు, యోజాబాదు, ఎలుహు, జిల్లేతై అను మనష్షే గోత్రపు వారి అధికారులు అధిపతులు అతని పక్షంన చేరిరి. వారందరూ పరాక్రమశాలులను సైన్యాధిపతులనై ఉండిరి. ఆ దండును హతము చేయుటకు వారు దావీదునకు సహాయము చేసిరి. దావీదు దండు దేవుని సైన్యం వలె మహా సైన్యము అగునట్లు ప్రతి దినమును అతనికి సహాయము చేయవారు అతని యొద్దకు వచ్చుచుండిరి. యెహోవా నోటి మాట ప్రకారం సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు త్రిప్పవలనన్న ప్రయత్నంతో యుద్ధంనకై ఆయుధములను ధరించి అతని యొద్దకు హెబ్రోనుకు వచ్చిన అధిపతుల లెక్క ఎంతనగా యూదావారిలో డాలును ఈటెను పట్టుకుని యుద్ధ సన్నాదులై ఉన్నవారు 6800 మంది. షిమోనీలలో యుద్ధంనకు తగిన శూరులు 7100 మంది. లేవీల్లో అట్టివారు 4600 మంది. అహరోను సంతతి వారికి యెహోయాదా అధిపతి, అతనితో కూడా ఉన్నవారు 3700 మంది. పరాక్రమశాలి అయిన సాదోకు అను యవ్వనునితో కూడా అతని తండ్రి ఇంటివారైన అధిపతులు 22. సౌలు సంబంధులకు బెన్యామీనీలు 3000 మంది. అప్పటి వరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు కాపాడుచుండిరి. తమ పితరుల ఇంటి వారిలో పేరు పొందిన పరాక్రమశాలులు ఎఫ్రాయిమీలలో 20,800 మంది. మనష్షే యొక్క అర్ధగోత్రపు వారిలో దావీదును రాజుగా చేయుటకై రావాలని పేరు పేరుగా నియమింపబడిన వారు 18,000 మంది. ఇశ్శాఖారీయులలో సమయోచిత జ్ఞానం కలిగి ఇజ్రాయేలీలు చేయదగినదేదో
దాన్ని ఎరిగి ఉన్న అధిపతులు 200. వీరి గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞకు బద్దులై ఉండిరి. జెబూలూనీలలో సకల విధములైన యుద్ధ ఆయుధములను ధరించి యుద్ధమునకు పోదగిన వారును యుద్ధపు నేర్పు గలవారును మనస్సునందు పొరపు లేకుండా యుద్ధము చేయగలవారును 50,000 మంది. నఫ్తాలీలలో 1000 మంది అధిపతులు, వారితో కూడా డాలును ఈటెను పట్టుకొనిన వారు 37,000 మంది. దానిలలో యుద్ధ సన్నాదులైన వారు 28,600 మంది. ఆషేరీలలో యుద్ధపు నేర్పుగల యుద్ధ సన్నాదులు 40,000 మంది. మరియు యోర్దాను నది అవతల నుండి రుబేనీలలో గాదీలలోను మనిషి అర్ధగోత్రపు వారిలోను సకల విధములైన యుద్ధ ఆయుధములను ధరించు యుద్ధ శూరులు అయిన ఈ యోధులందరూ దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమింపవలనన్న కోరిక హృదయమందు కలిగిన వారై ఆయుధములకు ధరించి హెబ్రోనుకు వచ్చిరి. ఇశ్రాయేలీలో కడమ వారందరూ ఏక మనస్కులై దావీదును రాజుగా నియమింపవలనని కోరి ఉండిరి. వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థములను సిద్ధం చేసి ఉండగా వారు దావీదుతో కూడా అచ్చట 3 దినములు ఉండి అన్నపానములు పుచ్చుకొనిరి. ఇశ్రాయేలులకు సంతోషము కలిగి ఉండెను గనుక ఇశ్శాఖారు, జెబూలూను, నఫ్తాలి అనువారి పొలిమేర్ల వరకు వారికి సమీపమైన వారు గాడిదల మీదను ఒంటెల మీదను కంచర గాడిదల మీదను ఎద్దుల మీదను ఆహార వస్తువులైన పిండి వంటకములను అంజురపు అడలను ఎండిన ద్రాక్ష పండ్ల గెలలను ద్రాక్ష రసమును నూనెను గొర్రెలను పశువులను విస్తారంగా తీసుకుని వచ్చిరి. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతుల అందరితోనూ ఆలోచన చేసి సమాజంగా కూడిన ఇశ్రాయేలు అందరితో ఇలాగూ సెలవిచ్చెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలుల నివాస ప్రదేశంలో అంతటను శేషించున్న మన సహోదరులను తన పట్టణంలలోను పల్లెల్లోనూ కాపురమున్న యాజకులను లేవీలను మనతో కూడుకొన్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసం మరలా మన యొద్దకు కొంచెం వత్తుము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకే ఉంటిమి. ఈ కార్యము సమాజ జనులందరి దృష్టికి అనుకూలమాయెను గనుక జనులందరూ ఈ ప్రకారము చేయుదుము అనిరి. కాగా దేవుని మందసమును కిర్యత్యారీము నుండి తీసుకుని వచ్చుటకు దావీదు ఐగుప్తు యొక్క సీహోరు నది మొదలుకొని హామాతునకు పోవు మార్గం వరకు నుండి ఇశ్రాయేలులందరినీ సమకూర్చెను. కెరూబుల మధ్య నివాసం చేయు దేవుడైన యెహోవా నామం పెట్టబడిన ఆయన మందసమును యూదాలో నుండి కిర్యత్యారీము అనబడిన బాలా నుండి తీసుకుని వచ్చుటకై అతడును ఇశ్రాయేలు వారందరినూ అచ్చటికి పోయిరి. వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబా ఇంట నుండి తీసుకుని వచ్చిరి. ఉజ్జాయాను అహ్యోయును బండిని తోలిరి. దావీదును ఇశ్రాయేలు వారందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటను పాడుచు సితారాలను స్వరమండలను తంబూర్లను తాళంలను వాయించుచు బూరలు ఊదుచూ ఉండిరి. వారు కీదోను కళ్ళం నొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసంను పట్టుకొనవలనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపం అతని మీద రగులుకొనెను. అతడు తన చెయ్యి మందసం నొద్దకు చాపగా ఆయన అతన్ని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను. యెహోవా వినాశనం చేయుట చూసి దావీదు వ్యాకులపడెను. అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరేజ్ ఉజ్జా అని పేరు. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయముంది. దేవుని మందసం నా యుద్ధకు నేను ఎలాగూ తీసుకుని పోదును అనుకుని మందసంను తన యుద్ధకు దావీదు పురమునకు తీసుకుని పోక దానిని గిత్తీయుడైన ఒబేదేదోము ఇంటిలోనికి కొనిపోయిను. దేవుని మందసం ఒబేదేదోము ఇంటిలో అతని కుటుంబం యొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. దినవృత్తాంతములు 14వ అధ్యాయము. తూరు రాజైన హీరాము దావీదునొద్దకు దూతలను అతనికి తన ఇల్లు కట్టుటకై దేవదారు మ్రానులను కాసే పనివారిని వడ్ల వారిని పంపెను. తన జనులకు ఇశ్రాయేలుల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలు మీద రాజుగా స్థిరపరచునని దావీదు గ్రహించెను. పిమ్మట యెరూషలేము నందు దావీదు ఇంకా కొందరు స్త్రీలను వివాహం చేసుకుని ఇంకా కుమారులను కుమార్తెలను కనెను. యెరూషలేము నందు అతనికి పుట్టిన కుమారులు పేరులు ఏమనగా షమ్మాయ, శోబాలు, నాతాను, సలోమోను, ఈబారు, ఎలీషువా, ఎల్పాలేటు,
నోగాహు, నెపెగు, యాఫియా, ఎలీషామా, బెహెల్యేదా, ఎలీపేలెటు. దావీదు ఇజ్రాయేలు మీద రాజుగా అభిషేకం చేయబడినని విని ఫిలిస్తీన్లందరూ దావీదును వెదికి పట్టుకొంటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను. ఫిలిస్తీన్లు వచ్చి రెఫాయిముల లోయలో దిగిరి. ఫిలిస్తీన్ల మీదికి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా, యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించేదనని సెలవిచ్చెను. వారు బెల్పెరాజీము నకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతం చేసి జలప్రవాహం కొట్టుకుని పోనట్లుగా యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం చేసిన అనుకుని ఆ స్థలంనకు బెల్పెరాజీము అనగా ప్రవాహముల స్థలము అని పేరు పెట్టెను. వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టుకుని పోగా వాటిని అగ్ని చేత కాల్చివేయవలనని దావీదు సెలవిచ్చెను. ఫిలిస్తీన్లు మరలా ఆ లోయలోనికి దిగిరాగా దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేసెను. అందుకు దేవుడు, నీవు వారిని తరుముకొని పోక వారిని తప్పించుకుని చుట్టూ తిరిగి కంబలి చెట్టుకు ఎదురుగా నిలిచి కంబలి చెట్ల కొనలయందు కాళ్ల చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధం కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము. ఆ చప్పుడు విన్నప్పుడు ఫిలిస్తీన్ల దండును హతం చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలువెళ్లి ఉన్నాడని తెలుసుకునమని సెలవిచ్చెను. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారం దావీదు చేయగా ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల సైన్యంను గిబియోను మొదలుకొని గాజేరు వరకు తరిమి హతము చేసిరి. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీల ప్రదేశం అంతటను ప్రసిద్ధి ఆయను. యెహోవా అతని భయము అన్యజనులు అందరికీ కలగచేసెను. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము. దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించెను. దేవుని మందసమునకు ఒక స్థలము సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకై యెహోవా లేవీలను ఏర్పరచుకునని చెప్పి వారు తప్ప మరి ఎవరునూ దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. అంతటా దావీదు తను యెహోవా మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తీసుకుని వచ్చుటకై ఇజ్రాయేలు వారందరినీ యెరూషలేమునకు సమాజంగా కూర్చెను. అహరోను సంతతి వారిని లేవీలైన కాహాతు సంతతి వారి అధిపతియగు ఊరియేలును వారి బంధువులలో 120 మందిని, మొరారీలలో అధిపతి అయిన ఆషాయాను వారి బంధువుల్లో 220 మందిని, గేర్షోను సంతతి వారికి అధిపతియగు యోవేలును వారి బంధువుల్లో 130 మందిని, ఎలీషా ఫాను సంతతి వారికి అధిపతియగు షేమయాను వారి బంధువులలో 200 మందిని, హెబ్రోను సంతతి వారికి అధిపతియగు ఎలీయేలును వారి బంధువులలో 80 మందిని, ఉజ్జియేలు సంతతికి అధిపతియగు అమ్మీనాదాబును వారి సంతతిలో వారి బంధువులలో 112 దావీదు సమకూర్చెను. అంతటా దావీదు యాజకులైన సాదోకును, అబ్యాతారును, లేవీలైన ఊరియేలు, ఆషాయా, యోవేలు, షేమాయ, ఎలీయేలు, అమ్మీనాదాబు అనువారిని పిలిపించి వారితో ఇట్లనెను, మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకుముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయక ఉండుట చేతను ఆయన మనలో నాశనం కలగచేసెను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలను. అప్పుడు యాజకులను లేవీలును ఇజ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. తర్వాత లేవీలు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండలతో తమ భుజముల మీద ఎత్తుకునిరి. అంతటా దావీదు, మీరు మీ బంధువులకు పాఠకులను పిలిపించి స్వర మండలములు, సితారాలు, తాళములు లోనగు వాయిద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచు సంతోషంతో స్వరమెత్తి పాడునట్లు ఏర్పాటు చేయడని లేవీల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. కావున లేవీలు యోవేలు కుమారుడైన హేమానును వారి బంధువులలో బెరెక్యా కుమారుడైన ఆసాపును, తన బంధువులకు మొరారీలలో హూషాయాహు కుమారుడైన ఏతాన్ను, వీరితో కూడా 2వ వరుసగా ఉన్న తన బంధువులు అయిన జకర్యా, బేను, యాహాజీయేలు, షెమీరామేతు, యోహియేలు, ఉన్ని, ఎలియాబు, బెనాయా, మాయాషేయ, మత్తిత్యా, ఎలీఫ్లేహు, మిక్నేయాహు అనువారిని ద్వారపాలకులకు ఒబేదెదోమును యోహియేలును పాఠకులను నియమించిరి. పాఠకులైన హేమాను, ఆసాపును, ఏతాన్ను పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింపబడిరి. జకర్యా, ఆజీయేలు, షేమీరామేతు, యోహియేలు, ఉన్ని, ఏలియాబు, మయాసేయ, బెనాయా అనువారు హెచ్చు స్వరం గల స్వరమండలములను వాయించుటకు నిర్ణయింపబడిరి. మరియు మతిత్య, ఎలీఫ్లేహు, మిక్నేయాహు, ఒబేదెదోము
దోము, ఓహియేలు, అజహ్యాహు అనువారు రాగమెత్తుటకు సితారాలను వాయించుటకును నిర్ణయింపబడిరి. లేవీలకు అధిపతి అయిన కెనన్య మందసమును మోయుటయందు గట్టివాడైనందున అతడు మోతక్రమము నేర్పుటకై నియమింపబడెను. బెకర్యాయును ఎల్యానాయును మందసమునకు ముందు నడుచు కావలివారుగాను, షెబన్య, యెహోషాపాతు, నెతానియేలు, అమాషై, జెకర్యా, బెనాయా, ఎలియెజరు అను యాజకులు దేవుని మందసమునకు ముందు బూరలు ఊదువారుగాను, ఒబేదెదోమును యోహియాయును వెనుక తట్టు కనిపెట్టువారుగాను నియమింపబడిరి. దావీదును ఇశ్రాయేలు పెద్దలను సహస్రాధిపతులను యెహోవా నిబంధన మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి తెచ్చుటకై ఉత్సాహంతో పోయిరి. యెహోవా నిబంధన మందసమును మోయు లేవీలు దేవుడు సహాయం చేయగా వారు 7 కోడెలను 7 గొర్రె పొట్టేలను బలులుగా అర్పించిరి. దావీదును మందసమును మోయు లేవీలందరినూ పాఠకులను పాఠకుల పనిని విచారణకర్తయగు కెనన్యాయును సన్నపు నారతో వేయబడిన వస్త్రములు ధరించుకుని ఉండిరి. దావీదు సన్నపు నారతో నేయబడిన ఎఫోదును ధరించి ఉండెను. ఇశ్రాయేలు అందరును ఆర్భాటము చేయుచు, కొమ్ములు బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకుని వచ్చిరి. యెహోవా నిబంధన మందసమును దావీదు పురములోనికి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుండి చూసి, రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనస్సులో అతన్ని హీనపరచెను. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము. ఆ ప్రకారం వారు దేవుని మందసమును తీసుకుని వచ్చి దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారం నడుమ దాన్ని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తర్వాత అతడు యెహోవా నామంన జనులను దీవించి, పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలు వారందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను, ఒక భక్షమును, ఒక ద్రాక్ష పండు అడను పంచిపెట్టెను. మరియు అతడు యెహోవా మందసం ఎదుట సేవ చేయొచ్చు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీల్లో కొందరిని నియమించెను. వారిలో ఆసాపు అధిపతి, జెకర్యా అతని తర్వాతివాడు, యోహియేలు, షెమీరామోతు, యోహియేలు, మతిత్య, ఏలియాబు, బెనయా, ఒబేదెదోము, యోహియేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకే నియమింపబడిరి. ఆసాపు తాళములను వాయించువాడు. బెనయా యహాజీయేలు అను యాజకును ఎప్పుడును దేవుని నిబంధన మందసం ఎదుట బూరలు ఊదువారు. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికి వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధానం ఏమనగా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటించుడి, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన దాసులకు ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వార్లారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకునుడి, ఆయన సూచక్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకునుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. మీ సంఖ్య కొద్దిగాను మీరు స్వల్ప సంఖ్యగా జనములుగాను కానాను దేశంలో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యంగా దాన్ని నీకిచ్చేదనని ఆయన అబ్రహాంతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో చేసిన ప్రమాణమును, ఏర్పాటును నిత్యము జ్ఞాపకము ఉంచుకునుడి. 1000 తరముల వరకు ఆ మాట నిలిచునని ఆయన సెలవిచ్చెను. యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరిచి ఉన్నాడు. వారు జనము నుండి జనములకును రాజ్యం నుండి రాజ్యములకును తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టవద్దనియు నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి ఆయన ఎవరినైనా వారికి హింస చేయనివ్వలేదు. వారి నిమిత్తము రాజులను గద్దించెను. సర్వ భూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి, అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన కార్యములను ప్రచురించుడి. యెహోవా మహా ఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతి నొందదగినవాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. జనముల దేవతలన్నీ వట్టి విగ్రహంలే. యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యుద్ధ ఉన్నవి. జనముల కుటుంబములారా మహిమ బలమును యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యముల చేత పుచ్చుకొని ఆయన సన్నిధికి చేరుడి. పరిశుద్ధ అలంకరములగు
ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడది స్థిరపరచబడును. యెహోవా ఏలుచున్నాడని జనముల్లో చాటించుడి. ఆకాశంలో ఆనందించునుగాక, భూమి సంతోషించునుగాక, సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలములను వాటి అందుండు సర్వమును సంతోషించునుగాక. యెహోవా వేంచేయుచున్నాడు, భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సహించును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి. దేవా మా రక్షక, మమ్మును రక్షించుము, మమ్మును చేర్చుకొనుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు, నిన్ను స్తుతించుచు అతిశయించున్నట్లు అన్యజనుల వశంలో నుండి మమ్మును విడిపించుము అని ఆయనను బ్రతిమలాడుకొనుడి. ఇశ్రాయేళ్లకు దేవుడైన యెహోవా యుగ యుగముల అన్నిట స్తోత్రము నొందునుగాక. ఇలాగు వారు పాడగా జనులందరూ ఆమెన్ అని చెప్పి యెహోవాను స్తుతించిరి. అప్పుడు మందసం ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకై అచ్చట దావీదు యెహోవా నిబంధన మందసం మీద ఆసాపును అతని సహోదరులను నియమించెను. ఒబేదెదోమును వారి సహోదరులైన 68 మందిని, యోదూతును కుమారుడైన ఒబేదెదోమును హోసాను ద్వారపాలకులుగా నియమించెను. గిబియోన్లోని ఉన్నత స్థలంలో ఉన్న యెహోవా గుడారం మీదను అచ్చటి బలిపీఠం మీదను యెహోవా ఇశ్రాయేలునకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడి ఉన్న ప్రకారము ఉదయ అస్తమయముల యందు అనుదినము నిత్యమైన దహన బలిని ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించెను. యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతి చేయుటకై వీరితో కూడా హేమానును యోదూతును పేర్ల వరుసను ఉదాహరింపబడిన మరికొందరిని నియమించెను. బూరలు ఊదుటకును తాళములను వాయించుటకును దేవుని గూర్చి పాడదగిన గీతములను వాయిద్యములతో వినిపించుటకును వీరిలో నుండి హేమానును ఏదూతును అతడు నియమించెను. మరియు యోదూతును కుమారులను అతడు ద్వారపాలకులుగా నియమించెను. తర్వాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయి దావీదును తన ఇంటి వారిని దీవించుటకై వారి యొద్దకు పోయెను. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము. దావీదు తన ఇంటి నుండి ప్రవక్త అయిన నాతాను పిలిపించి, నేను దేవదారు మ్రానుతో కట్టబడిన నగరులో నివాసం చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటున ఉన్నదని చెప్పగా, నాతాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందు ఉన్నదంతయు చేయమని దావీదుతో అనెను. ఆ రాత్రి యందు దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు. ఇశ్రాయేలీలను రప్పించిన నాట నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసం చేయగా ఒకానొక గుడారంలో ఒకానొక డేరాలోను నివాసం చేసి తిని నేను ఇశ్రాయేల్ అందరి మధ్యను సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారు మ్రానులతోనూ ఆలయము కట్టుకుంటిరి ఏమి అని నా జనులను మేపవలసిందని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేళ్ల న్యాయాధిపతుల్లో ఎవరితోనైనాను నేను ఒక మాట అయినను పలికి ఉంటినా? కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసిందేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతి అయి ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకుని నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడయుండి నిన్ను ద్వేషించిన వారిని ముందర నిలవనీయక నిర్మూలం చేసి తిని లోకంలోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలగచేయుదును. మరియు నేను నా జనులైన ఇశ్రాయేళ్ల కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదును. వారు మరి తిరుగులాడక తమ స్థనమందు కాపురముందురు. పూర్వమందు జరిగినట్లును నా జనులైన ఇశ్రాయేలు మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలం మొదలుకొని జరుగుచు వచ్చినట్లును దుష్టులు వారికి ఇక శ్రమ పెట్టకుందురు. నీ పగవారందరినీ నేను అణిచివేసేదను. అదియుగాక యెహోవా నీకు సంతతి కలగచేయనని నేను నీకు తెలియజేసితిని. నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నువ్వు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును. అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదను. నేను అతనికి తండ్రినైందును, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్న వారికి నా కృప నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమునందును నా రాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరచెదను. అతని సింహాసనము ఎన్నటికి స్థిరముగా ఉండునని అతనికి తెలియజేయుము. నాతాను తనకు ప్రత్యక్షమైన దానిని బట్టి ఈ మాటలన్నిటినీ దావీదునకు తెలియజేయగా, రాజు అయిన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపుది
దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబో బహు కాలం వరకు నీ సేవకునికి సంతానం గురించి సెలవిచ్చి మనుషునితో మనుషుడు మాట్లాడినట్లు దయ పాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు. నీ దాసునకు నాకు కలగబో ఘనతను గురించి దావీదను నీ దాసునైన నేను నీతో మరి ఏమని మనవి చేసేదను? నీవు నీ దాసుని ఎరుగుదువు. యెహోవా, నీ దాసు నిమిత్తము నీ చిత్త ప్రకారము ఈ మహా ఘనత కలుగునని నీవు తెలియజేసి ఉన్నావు. అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యమును చేసి ఉన్నావు. యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము. నీ వంటి వాడెవడనూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. నీ జనులైన ఇశ్రాయేలు వంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలవనీయక నీవు అనేక జనములను తోలివేసి నందువలన నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకుంటివి. వారిని సొంత జనులగునట్లు వారిని విమోచించుటకే దేవుడవైన నీవు బయలుదేరితివి. నీ జనులైన ఇశ్రాయేలు నిత్యము నీకు జనులగునట్లు నీవు అలాగూ చేసితివి. యెహోవా వైన నీవు వారికి దేవుడివై ఉన్నావు. యెహోవా, ఇప్పుడు నీ దాసుని గురించి అతని సంతతిని గూర్చి నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగును గాక. ఇశ్రాయేలీల దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలులకు దేవుడై ఉన్నాడని నీ పేరు ఎన్నటికి గణపరచబడిననియు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయంగా స్థిరపరచబడును గాక. మరియు నీ దాసునైన దావీదు సంతతి నీ ఎదుట స్థిరపరచబడును గాక. దేవా, నీకు సంతతి కలగజేసదనని నీ దాసునికి నీవు తెలియజేసి ఉన్నావు గనుక నీ సన్నిధిని విన్నపం చేయుటకు నీ దాసునికి మనోధైర్యం కలిగెను. యెహోవా, నీవు దేవుడివై ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేసదనని సెలవిచ్చి ఉన్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతిని నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. మొదటి దినవృత్తాంతములు 18వ అధ్యాయము. ఇది అయిన తర్వాత దావీదు ఫిలిష్తీయులను జయించి వారిని లోబర్చి గాదు పట్టణమును దాని గ్రామములను ఫిలిష్తీయుల వశమున ఉండకుండా వాటిని పట్టుకొనెను. అతడు మోయాబీలను జయించగా వారు దావీదునకు కప్పం కట్టు దాసులైరి. శోభారాజు అయిన హదదెజరు యూఫ్రటీసు నది వరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హామాతునొద్ద దావీదు అతన్ని ఓడించి అతని యొద్ద నుండి 1000 రథములను 7,000 గుర్రపు రౌతులను 20,000 కాల్బలమును పట్టుకొనెను. దావీదు ఆ రథములలోను 100 కావలసిన గుర్రములను ఉంచుకొని కడమవాటికన్నిటికీ చీలమండ నరములను తెగవేయించెను. శోభారాజున హదదెజరును సహాయము చేయవలనని దమస్కులోని సిరియన్లు రాగా దావీదు ఆ సిరియన్లలో 20,000 మందిని హతం చేసెను. తర్వాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను. సిరియనులు దావీదునకు కప్పం కట్టు సేవకులైరి. ఈ ప్రకారం దావీదు పోయిన చోటెల్లా యెహోవా అతనికి సహాయం చేయుచు వచ్చెను. మరియు హదదెజరు సేవకులను పట్టుకుని ఉన్న బంగారు డాళ్లను దావీదు తీసుకుని యెరూషలేమునకు చేర్చెను. హదదెజరు యొక్క పట్టణములైన టిబ్హాతులో నుండి కూనులో నుండి దావీదు బహు విస్తారమైన ఇత్తడిని తీసుకుని వచ్చెను. దానితో సొలొమోను స్తంభములను ఇత్తడి వస్తువులను చేయించెను. దావీదు శోభారాజు అయిన హదదెజరు యొక్క సైన్యం అంతటిని ఓడించిన వర్తమానము హామాతు రాజు అయిన తోహుకు వినబడెను. హదదెజరునకు తోహునకును విరోధం కలిగి ఉండెను గనుక రాజైన దావీదు హదదెజరుతో యుద్ధం చేసి అతన్ని ఓడించినందుకే దావీదు యొక్క క్షేమము తెలుసుకుంటకును అతనితో శుభవచనములు పలుకుటకును బంగారంతోనూ వెండితోనూ ఇత్తడితోనూ చేయబడిన సకల విధములైన పాత్రలను ఇచ్చి తోహు తన కుమారుడైన అదోరామును అతని యొద్దకు పంపెను. ఈ వస్తువులను కూడా రాజైన దావీదు తన ఏదెమీల యొద్ద నుండి, మోయాబీల యొద్ద నుండి, అమ్మోనీల యొద్ద నుండి, ఫిలిష్తీయుల యొద్ద నుండి, అమాలేకీల యొద్ద నుండి తీసుకున్న వెండి బంగారంతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించెను. మరియు షేరుయా కుమారుడైన అబీషై ఉప్పులోయలో ఏదెమీలలో 18,000 మందిని హతము చేసెను. దావీదు ఏదెములో కావలి సైన్యము ఉంచెను. ఏదెమీల అందరూ అతనికి సేవకులైరి. దావీదు పోయిన చోటెల్లా యెహోవా అతన్ని రక్షించెను. ఈ ప్రకారం దావీదు ఇశ్రాయేలు అందరి మీదకును రాజు అయి ఉండి తన జనులందరికి నీతి న్యాయములను జరిగించెను. షేరుయా కుమారుడైన యోవాబు సైన్యాధిపతి అయి ఉండెను. అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద ఉండెను. అహిటోబు కుమారుడైన సాదోకును అబ్యతారు కుమారుడైన
అబీమెలెకును యాజకులు, సన్షా శాస్త్రి, యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయులకును పేలేతీయులకును అధిపతియే ఉండెను. మరియు దావీదు యొక్క కుమారులు రాజునకు సహాయకులై ఉండిరి. మొదటి దినవృత్తాంతములు 19వ అధ్యాయము. ఇది అయిన తర్వాత అమ్మోనీయులు రాజు అయిన నాహాషు చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజు ఆయను. అప్పుడు దావీదు, హామాను తండ్రి అయిన నాహాషు నా ఎడల దయ చూపించెను గనుక నేను అతని కుమారుని ఎడల దయ చూపెదనని అనుకొనెను. అతని తండ్రి నిమిత్తము అతని పరామర్శించుటకు దూతలను పంపెను. దావీదు సేవకులు హామానును పరామర్శించుటకై అమ్మోనీయుల దేశమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల అధిపతులు హానూనుతో, నిన్ను పరామర్శించుటకై నీ యొద్దకు దావీదు దూతలను పంపుట నీ తండ్రిని గనపరచుటకై అని నీవు అనుకొంచున్నావా? దేశంను తరచి చూచి దాని నాశనమును చేయటకే గదా అతని సేవకులు నీ యొద్దకు వచ్చుచున్నారు అని మనవి చేయగా, హామానును దావీదు సేవకులను పట్టుకుని వారిని గొరిగించి వారి వస్త్రములు పిరుదులు దిగునట్లు నడిమికి కత్తిరించి వారిని పంపివేసెను. ఆ మనుషులు ఇంటికి వచ్చుచుండగా కొందరు వచ్చి వారిని గూర్చిన వార్త దావీదునకు తెలియచేసిరి. వారు బహు లజ్జాక్రాంతులై ఉండిరి గనుక వారిని ఎదురుగా మనుషులను పంపి, మీ గడ్డములు పెరుగు వరకు మీరు యెరికోలో ఉండి తర్వాత రండని రాజు వారికి వర్తమానం పంపెను. అమ్మోనీయులు దావీదునకు తమ యందు అసహ్యం పుట్టించితిమని తెలుసుకున్నప్పుడు హానూనును అమ్మోనీయులను అరణ్మహారాయిము నుండి సిరియా మయాకా నుండి శోభా నుండి రథములను గుర్రపు రౌతులను 2000 మణుగుల వెండి ఇచ్చి బాడీగేకు కుదుర్చుకొనిరి. 32,000 రథములతో వచ్చినట్లు జీతమిచ్చి మయాకా రాజును అతని జనులను కుదుర్చుకొనిరి. వీరు వచ్చి మేదేబా ముందరి తట్టును దిగిరి. అమ్మోనీయులు తమ తమ పట్టణంలో నుండి కూడుకుని యుద్ధం చేటకు వచ్చిరి. దావీదు ఈ సంగతి విని యోవాబును సైన్యంలోని పరాక్రమశాలులందరినీ పంపెను. అమ్మోనీయులు బయలుదేరి పట్టణపు గవని యొద్ద యుద్ధ పంక్తులు తీర్చిరి. వచ్చిన రాజులు ప్రత్యేకంగా బయట భూమిలో యుద్ధంనకు సిద్ధంగా నిలిచిరి. తాను 2 సైన్యముల మధ్యను చిక్కబడి ఉండుట చూచి యోవాబు ఇశ్రాయేలీయులలోని శ్రేష్ఠుల్లో పరాక్రమశాలులను ఏర్పరచుకుని సిరియన్లకు ఎదురుగా వారికి పంక్తులు తీర్చి కడమ జనులను అమ్మోనీయులకు ఎదురుగా వ్యూహపరిచి తన సహోదరుడైన అభిషేకి అప్పగించి ఇట్లనెను, సిరియనుల బలమునకు నేను నిలవలేకపోయినట్లా నీవు నాకు సహాయం చేయవలను. అమ్మోనీయుల బలమునకు నీవు నిలవలేకపోయిన ఎడల నేను నీకు సహాయం చేయుదును. ధైర్యం కలిగి ఉండుము. మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయునుగాక. ఆ ప్రకారము యోవాబును అతనితో కూడా నున్న జనమును సిరియనులతో యుద్ధం కలుపుటకై చెరపోగా వారు నిలవలేక అతని ఎదుట నుండి తిరిగి పారిపోయిరి. సిరియన్లు తిరిగి పారిపోవుట అమ్మోనీయులు చూసినప్పుడు వారును అతని సహోదరుడైన అభిషేక్ ముందర నిలవలేక తిరిగి పారిపోయి పట్టణంలో చొచ్చిరి. యోవాబు మరలి యెరూషలేమునకు వచ్చెను. తాను ఇశ్రాయేలు చేతిలో ఓడిపోతిమని సిరియన్లు తెలుసుకున్నప్పుడు వారు దూతలను పంపి ఏటి ఆవలి సిరియన్లను పిలిపించుకునిరి. అదదేజర్ యొక్క సైన్యాధిపతి అయిన షోఫాకు వారికి నాయకుడు ఆయను. దావీదు ఆ సంగతి తెలుసుకుని ఇశ్రాయేలు అందరినీ సమకూర్చి యోర్దాను దాటి వారికి ఎదురుపడి వారి ఎదుట సైన్యములను వ్యూహపరిచెను. దావీదు సిరియన్లకు ఎదురుగా సైన్యములను పంక్తులను తీర్చినప్పుడు వారు అతనితో యుద్ధం చేసిరి. అయితే సిరియనులు ఇశ్రాయేలు ఎదుట నిలవలేక తిరిగి పారిపోయిరి. దావీదు సిరియనులలో 7,000 రథికులను 40,000 కాల్బలమును హతము చేసి సైన్యాధిపతినైన షోఫాకును చంపివేసెను. తాను ఇశ్రాయేళ్ల చేతిలో ఓడిపోతామని అదదేజరు యొక్క సేవకులు తెలుసుకున్నప్పుడు వారు దావీదుతో సమాధానపడి అతనికి సేవకులు అయిరి. అంతటి నుండి సిరియనులు అమ్మోనీయులకు సహాయం చేయుటకు మనసు లేక ఉండిరి. మొదటి దినవృత్తాంతములు 20వ అధ్యాయము. మరుసటి ఏట రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున యోవాబు సైన్యములో శూరులైన వారిని సమకూర్చి అమ్మోనీయుల దేశమును పాడు చేసి వచ్చి రబ్బాకు ముట్టడి వేసెను. దావీదు యెరూషలేములోనే ఉండగా యోవాబు రబ్బాను ఓడించి జనులను హతము చేసెను. దావీదు వచ్చి వారి రాజు తల మీద ఉన్న కిరీటమును తీసుకొనెను. దాని ఎత్తు 2 మణుగుల బంగారమును అందులో రత్నములు చెక్కబడి ఉండెను.
దానిని దావీదు ధరించెను. మరియు అతడు బహు విస్తారమైన కొల్ల సొమ్ము ఆ పట్టణంలో నుండి తీసుకుని పోయెను. దాని అందున్న జనులను అతడు వెలుపలికి కొనిపోయి వారిలో కొందరిని రంపములతో కోయించెను, కొందరిని ఇనుప దంతములతో చీరించెను, కొందరిని గొడ్డళ్లతో నరికించెను. ఈ ప్రకారము అతడు అమ్మోనీల పట్టణములు అన్నిటినీ చేసెను. అంతటా దావీదును జనులందరూ యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. అటు తర్వాత గేజెర్లో ఉన్న ఫిలిస్తీయులతో యుద్ధం కలగగా హూషాతీయుడు అయిన సిబ్బెకై రెఫాయిల సంతతి వాడు అగు షిప్పాయి అను ఒకరిని హతము చేసెను. అందువలన ఫిలిస్తీయులు లొంగుబాటునకు తేబడిరి. మరలా ఫిలిస్తీయులతో యుద్ధం జరగగా యాయీరు కుమారుడైన ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడగు లహ్మీని చంపెను. వాని ఈటె నేతగాని దోనెయంత పెద్దది. మరలా గాతులో యుద్ధం జరిగెను. మంచి ఎత్తరియగు ఒకడు అచ్చట ఉండెను. వానికి చేతికి కాలికి ఆరేసి చొప్పున 24 వేళ్లు ఉండెను. వాడు రెఫాయిల సంతతి వాడు ఇజ్రాయేలీలను దూషింపగా దావీదు సహోదరుడైన సిమ్యాకు పుట్టిన యోనాతాను వాణ్ణి చంపెను. గాతులో ఉన్న రెఫాయిల సంతతి వారు అగు వీరు దావీదు చేతను అతని సేవకుల అందరి చేతను హతులైరి. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము. తర్వాత సాతాను ఇజ్రాయేలునకు విరోధంగా లేచి ఇజ్రాయేలులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్లి బెహర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇజ్రాయేలీలను ఎంచి వారి సంఖ్య నాకు తెలియచేయటకై నా యొద్దకు దాన్ని తీసుకుని రండని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు యోవాబు, రాజా నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారికంటే 100 ఎక్కువ మందిగా చేయునుగాక. వారందరూ నా ఏలినవాని దాసులు కారా? నా ఏలినవానికి ఈ విచారణ ఏలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగినెడల ఇశ్రాయేలులకు శిక్ష కలుగును అని మనవి చేసెను. ఆయనను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనుక యోవాబు ఇజ్రాయేలు దేశమంతటను సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించెను. ఇజ్రాయేల్ అందరిలో కత్తి దుయ్యువారు 11 లక్షల మందియు, యూదావారిలో కత్తి దుయ్యువారు 4,70,000 మందియు సంఖ్యకు వచ్చిరి. రాజు మాట యోవాబునకు అసహ్యంగా ఉండెను గనుక అతడు లేచి బెన్యామీను గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇజ్రాయేలులను బాధపెట్టును. దావీదు, నేను ఈ కార్యం చేసి అధిక పాపం తెచ్చుకుంటుని, నేను మిక్కిలి అవివేకంగా ప్రవర్తించితిని. ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించు అని దేవునితో మొర్రపెట్టగా యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు వెళ్లి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, 3 విషయములు నేను నీ ఎదుట నుంచుచున్నాను. వాటిలో ఒకదాన్ని నీవు కోరుకున్న ఎడల దాన్ని నీకు చేయుదును. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లనెను, 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరమగా నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిల్చుట చేత యెహోవా దూత ఇశ్రాయేలు దేశమంతటను నాశనము కలుగచేయుట అను వీటిలో ఒకదానిని నీవు కోరుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరం ఇయ్యవలను అని యోచించుము. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కియున్నాను. యెహోవా మహా కృపగలవాడు. నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనెను. కావున యెహోవా ఇశ్రాయేలు మీదికి తెగులు పంపి. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము. మరియు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని, ఇశ్రాయేలు అర్పించు దహన బలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చెను. తర్వాత దావీదు ఇశ్రాయేలుల దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి దేవుని మందిరమునకు కట్టించుటకే రాళ్లు చెక్కు వారిని నియమించెను. వాకిళ్లు తలుపులకు కావలసిన మేకులకేమి శీలలకేమి విస్తారమైన ఇనుమును, తూచ సఖ్యం కానంత విస్తారమైన ఇత్తడిని, ఎంచజాలని కానన్ని దేవదారు మ్రానులను దావీదు సంపాదించెను. సీదోనీయులను తూరీయులను దావీదు విస్తారమైన దేవదారు మ్రానులను తీసుకుని వచ్చుచుండిరి. నా కుమారుడైన సొలొమోను పిన్న వయస్సు గల లేతవాడు. యెహోవాకు కట్టబో మందిరము దాని కీర్తిని బట్టియు అందమును బట్టియు సకల దేశంలోనూ ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదే ఉండవలెను. కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచదనని చెప్పి దావీదు తన మరణంనకు ముందు విస్తారంగా వస్తువులను సమకూర్చి ఉంచెను. తర్వాత అతడు తన కుమారుడైన సొలొమోను పిలిపించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఒక మందిరము కట్టవలసిందని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. మరియు దావీదు
సొలొమోనుతో ఇట్లా నేను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలనని నా హృదయమందు నిశ్చయం చేసుకుని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు విస్తారంగా రక్తం ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారమైన రక్తము నేల మీద ఓడ్చితివి. నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును. చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలగచేతును. అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్టబడును. అతని దినములలో ఇశ్రాయేలుకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును. అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును. అతడు నాకు కుమారుడై ఉండును. నేను అతనికి తండ్రినై ఉందును. ఇశ్రాయేలు మీద అతని రాజ్య సింహాసనము నిత్యము స్థిరపరచుదును. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారము ఆయనకు మందిరమును కట్టించుదువుగాక. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించున్నట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించు ఇజ్రాయేలు మీద నీకు అధికారము దయచేయునుగాక. యెహోవా ఇజ్రాయేలును గురించి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారం గాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారం గాను జరుపుకొంటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యం తెచ్చుకుని బలంగా ఉండుము. భయపడకము, దిగులు పడకము. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు 2,00,000 మణుగుల బంగారమును 10 కోట్ల మణుగులు గల వెండిని తూచ సఖ్యం కానంద విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రానులను రాళ్లను కూర్చి ఉంచితిని. నీవు ఇంకను సంపాదించుదువుగాక. మరియు పనిచేయ తగిన విస్తారమైన శిల్పకారులను, కాసే పనివారును, వడ్రవారును, ఏ విధమైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీ యొద్ద ఉన్నారు. లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుమును నీకు ఉన్నవి. కాబట్టి నీవు పని పూనుకొనుము. యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. మరియు తన కుమారుడైన సొలొమోనుకు సహాయం చేయవలనని దావీదు ఇశ్రాయేలు అధిపతుల అందరికీ ఆజ్ఞాపించెను. ఎట్లనగా, మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉన్నాడు గదా. చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు విశ్రాంతి ఇచ్చి ఉన్నాడు కదా. దేశ నివాసులను ఆయన నాకు వశపరిచి ఉన్నాడు. యెహోవా భయం వలనను ఆయన జనుల భయం వలనను దేశము లోబర్చబడి ఉంది. కావున హృదయపూర్వకంగా మీ దేవుడైన యెహోవాను వెదుకుటకు మీ మనస్సులు దృఢపరుచుకొని ఆయన నిబంధన మందసమును, దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను ఆయన నామము కొరకు కట్టబడు ఆ మందిరంలోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి. మొదటి దినవృత్తాంతములు 23వ అధ్యాయము. దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడు ఆయన గనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇజ్రాయేలు మీద రాజుగా నియమించెను. మరియు అతడు ఇజ్రాయేలు అధిపతులు అందరినీ, యాజకులను, లేవీలను సమకూర్చెను. అప్పుడు లేవీలు 30 సంవత్సరములు మొదలుకొని అంతకు ప్రాయం గలవారు కవిలోలే చేర్చబడిరి. వారి సంఖ్య 38,000 పురుషులు. వీరిలో 24,000 మంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను, 60,000 మంది అధిపతులుగాను, న్యాయాధిపతులుగాను ఉండిరి. 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరి 4,000 మంది స్తుతి చేయ నిమిత్తము దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించువారిగా నియమింపబడిరి. గోర్షేను, కహాతు, మొరారీలు అను లేవీలలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గోర్షేనీలలో లద్దాను, షీమి అనువారు ఉండిరి. లద్దాను కుమారులు 3. పెద్దవాడగు యోహియేలు, జేతాము, యోవేలు. షీమి కుమారులు 3: షెలోమీతు, అజీయేలు, హారాను. వీరు లద్దాను వంశం యొక్క పితరుల పెద్దలు. యాహాతు, జీనా, యూషు, బెరియా అను 4 షిమి కుమారులు. యాహాతు పెద్దవాడు, జీనా రెండోవాడు. యూషునకును బెరియాకును కుమారులు అనేకులు లేకపోయిరి కనుక తమ పితరుల ఇంటి వారిలో వారు ఒక్క వంశంగా ఎంచబడిరి. కాహాతు కుమారులు 4: అమ్రాము, ఇస్గారు, హెజ్రోను, ఉజ్జియేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే. అహరోను అతని కుమారులను నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపం వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి. దైవజనుడగు మోషే సంతతి వారు లేవి గోత్రపు వారిలో ఎంచబడిరి. మోషే కుమారులు గోర్షేము, ఎలియాజరు. గోర్షేము కుమారులలో షెబూయేలు పెద్దవాడు. ఎలియాజరు కుమారులో రెహబ్యా అను పెద్దవాడు తప్ప ఇక కుమారులు అతనికి లేకపోయిరి. అయితే రెహబ్యాకు అనేక మంది కుమారులు ఉండిరి. ఇష్కారు కుమారులలో షెలోమీతు పెద్దవాడు.
హెబ్రోను కుమారులలో యోరియా పెద్దవాడు, అమరియా రెండవవాడు, యహాజీయేలు మూడోవాడు, యొక్మెయాము నాలుగోవాడు. ఉజ్జీయేలు కుమారులలో మీకా పెద్దవాడు, యోహియా రెండోవాడు. మురారి కుమారులు మహాలి మూషి. మహాలి కుమారులు ఎలియాజరు కీషు. ఎలియాజరు చనిపోయినప్పుడు వారికి కుమార్తెలు ఉండిరి గాని కుమారులు లేకపోయిరి. కీషు కుమారులైన వారి సహోదరులు వారిని వివాహం చేసుకునిరి. మూషి కుమారులు ముగ్గురు, మహాలి, ఏదేరు, యోరిమైతు. వీరు తమ పితరుల ఇంటి వారిని బట్టి లేవీలుగా ఎంచబడిరి. పితరులు ఇండ్లకు పెద్దలైన వీరు 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు గలవారే తమ తమ పేర్లు లెక్క చొప్పున ఒక్కొక్కరుగా ఎంచబడి యెహోవా మందిరపు సేవ చేయు పనివారై ఉండిరి. ఇశ్రాయేలులు దేవుడైన యెహోవా తమ జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురు అనియు, లేవీలు కూడా ఇక మీదట గుడారంలోనైనను దాని సేవ కొరకైన ఉపకరణంలోనైనను మోయ పనిలేదని దావీదు సెలవిచ్చెను. దావీదు ఇచ్చిన కడవరి ఆజ్ఞను బట్టి లేవీల్లో 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారు ఎంచబడిరి. వీరు అహరోను సంతతి వారి చేతి క్రింద పని చూచుటకును వారి వంశంలో ఉన్న యెహోవా మందిర సేవ కొరకైన సాలల్లోను గదుల్లోనూ ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠిత వస్తువులను శుద్ధి చేయుటకును దేవుని మందిర సేవ కొరకైన పనిని విచారించుటకును సన్నిధి రొట్టెను నైవేద్యమునకును తగిన సన్నపు పిండిని పులుసు లేని భోజ్యములను పెనముల్లో కాల్చు దానిని పేల్చు దానిని నానా విధములైన పరిమాణములు గలవాటిని కొలత గల వాటిని విచారించుటకును అనుదినము ఉదయ సాయంకాలములందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకును విశ్రాంతి దినముల్లోనూ అమావాస్యల్లోనూ పండుగలలోనూ యెహోవాకు దహన బలులను అర్పింపవలసిన సమయములు అన్నిటిలోనూ లెక్కకు సరియైన వారు వంతు ప్రకారం నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి. సమాజపు గుడారమును కాపాడుటయు పరిశుద్ధ స్థలమును కాపాడుటయు యెహోవా మందిరపు సేనతో సంబంధించిన పనులలో వారి సహోదరులకు అహరోను సంతతి వారికి సహాయం చేయుటకును వారికి నియమింపబడిన పని అయి ఉండెను.